డీటెయిల్స్ చూస్తే వాలంటీర్లపై కావాలని టీడీపీ రాద్ధాంతం చేస్తోందన్నారు ఏపీ రాష్ట్ర సలహాదారుడు సజ్జల. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇవాళ వృద్ధులు ఎండల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వాలంటీర్ వ్యవస్థపై నిమ్మగూడ రమేష్ ద్వారా ఫిర్యాదు చేయించారని, ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి వాలంటీర్లకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు స్వార్థం తప్ప మరేమీ పట్లదన్నారు. మరో 2-3 రోజుల్లో పంపిణీ పూర్తవుతుందన్న సజ్జల వాలంటీర్లను అడ్డుకొని ఇప్పుడు మాపైనే విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. ఉండే సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పెట్టారు, ఇవి ఆ రోజు ఆయన పెట్టొద్దని ఎవరన్నా, ఆ రోజు పెడితే మేము వాటితోనే డీల్ చేయాల్సి వచ్చేది. నువ్వు ఆ రోజు జన్మభూమి కమిటీల బదులు ఇది సిస్టమ్ పెట్టింటే డెలివరీ మెకానిజం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మీద డిపెండ్ అయ్యేవారు. ఇష్యూ ఏ సిస్టమ్ ఉందని కాదు, దాని ద్వారా మనం ఏం చేయిస్తున్నాము, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాము, ఇది కీలకమైన అంశం అవుతుంది. నువ్వు దాన్ని దెబ్బ కొట్టాలని చూసావు, దాని ద్వారా ఏ ప్రయోజనం అయితే కిందికి ఇస్తున్నామో దానిలోనూ దెబ్బ కొట్టాలని చూసావు. ఆఖరుకు ఉడుకుమోత్తనంతో కడుపు మంటతో ఈరోజు దానికి టెంపరీగా తాత్కాలికంగా ఈసీతో బ్రేక్ వేయించి ఇప్పుడు 2 పత్రికల చేతిలో ఉన్నాయో 3 టీవీ ఛానళ్ల చేతిలో ఉన్నాయని అడ్డంగా ఈరోజు ఏదో పెట్టారు. పండుటాకుల మీద పగ అని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నానని ఒకడు, అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని ఆ మాటే మాట్లాడతారు. ఈ రోజు ఎప్పుడైతే అది ఒకసారి ఆ ఆగ్రహం, ఆ కోపం సునామీ మాదిరి వచ్చి మీద పడుతోంది, ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది, మామూలుగా చిత్తగొట్టరు, జనం మామూలుగా కొట్టరు, ఎన్నికలు 4 రోజుల్లో ఉన్నాయని భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు, మా మీద ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంటెన్షన్ అయితే క్లియర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు ఖచ్చితంగా పూర్తి ఉన్నాయి. వీటిని మేమేమీ చేయలేమనేది బలంగా పడిపోయింది. ఆ సమయంలో దాన్ని ఎలాగో ఆ జనంలో ఉండే ఇది ఆపలేరు కాబట్టి ఏదైతే కారణమని వాళ్ళు అనుకుంటున్నారో ఇందుకు ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే, ఈసీ మీద ప్రెజర్ తీసుకొచ్చేసి ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే ఈ 2 నెలల్లో ఆ ఆగ్రహం, కోపం జగన్ గారి మీదకి పోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి? ఎలక్షన్ కమిషన్ కు రోజు మీరు గమనిస్తే ఎలక్షన్ కమిషన్ రెఫరెన్స్ లో వచ్చేవన్నీ ఈనాడులో పబ్లిష్ అయింది, ఇంకోటి పబ్లిషర్స్ జ్యోతిలో పబ్లిష్ అయింది. ఇవేదో తప్పుడు ఆరోపణ, తప్పుడు ఇవి చేయడం, దాన్ని పెట్టడం, అది అక్కడ ఈసీకి పంపించడం, అక్కడ ప్రెజర్ చేసేసి ఇంకొక నోటీసులు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ గా నడుస్తుంది.